ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మన యొక్క మొబైల్లో మనం స్టైలిష్ ఫాంట్స్ ఉంటాయి చూడండి, వాటిని ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు నా యొక్క ప్రతి ఒక్క అప్లికేషన్ పైన ఏ రేంజ్లో ఫాంట్స్ ఉన్నాయో మీకే ఆటోమేటిక్గా మీరు చూస్తున్నారు లైవ్లో. ఈ రేంజ్లో మీరు ఒకే ఒక్క క్లిక్తో మీ యొక్క మొబైల్లో మీకు నచ్చిన స్టైలిష్ ఫాంట్స్ని మీరు నెక్స్ట్ లెవెల్లో ఈ విధంగా అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. పైగా ఆ ఫాంట్స్ ఎక్కడ పడితే అక్కడ ఆటోమేటిక్గా మనకు ఒకే ప్లేస్లో మనం అప్లై చేస్తే అన్ని యాప్స్లలో కావచ్చు, మీ యొక్క మొబైల్ సెట్టింగ్లలో కావచ్చు, ప్రతి ఒక్క ప్లేస్లో ఆటోమేటిక్గా అప్లై కావడం ఇది జరుగుతుంది అన్నమాట. మీరు ఎవరితోనైనా చాటింగ్ చేస్తే కూడా నెక్స్ట్ లెవెల్లో ఈ విధంగా చాలా స్టైలిష్గా కనిపించడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇకపోతే ఇలాంటి టైప్ స్టైలిష్ ఫాంట్స్ని మన యొక్క మొబైల్లో మనం ఏ విధంగా సెటప్ చేసుకోవచ్చు, ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, కాకపోతే మీరు ఇలాంటి స్టైలిష్ ఫాంట్స్ని మీ యొక్క మొబైల్లో మీరు అప్లై చేసుకోవాలని కూడా ఒక చిన్న టెక్నిక్ అయితే యూజ్ అనేది చేయవలసి ఉంటుంది అన్నమాట. ప్రజెంట్ మీరు ఏం చేస్తారంటే, మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీరు టైటిల్ మాట యాప్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో ఒక అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ని మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, కాకపోతే వన్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్లో సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ చేయమంటుంది. సింపుల్ ఇక్కడ నుంచి మీరు అగ్రీ అయితే చేసుకొని దీని తర్వాత మీకు సమ్ సెట్టింగ్స్ అయితే మీరు గ్రాండ్గా మీకు అలో చేయమంటుంది. పర్మిషన్స్ని మీరు ప్రతి ఒక్క పర్మిషన్ ఇక్కడ నుంచి గ్రాండ్ అలో అయితే చేసుకోండి. వన్స్ అలో చేసుకున్న తర్వాత ఇందులో మీకు 1 కాదు 2 కాదు కొన్ని వేల ఫాంట్స్ అయితే ఉంటాయి. పైగా స్టైలిష్ ఫాంట్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఫాంట్స్ని మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. పైగా మీరు స్పెషల్గా ఇలా కాదు మాకు ఇక్కడ నుంచి నచ్చలేదనుకుంటే మీరు డైరెక్ట్గా మీరు వేరే ప్లేస్ నుంచి కూడా మీకు నచ్చిన ఫాంట్స్ మీరు ఇంపోర్ట్ చేసుకొని కూడా మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇవి గూగుల్కి సంబంధించిన ఫాంట్స్ అన్నమాట. ఇవి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు, జస్ట్ ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, అక్కడ మీరు సెటప్ చేసుకోవడమే. పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. ఎగ్జాంపుల్ పర్పస్ మీకు ఇక్కడ నుంచి చూస్తాను, చూసుకోవచ్చు. లైక్ దిస్ నేను ఈ ఫాంట్ని అప్లై చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా నేను డౌన్లోడ్ అయితే చేసుకోవడం జరిగింది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, సింపుల్గా మీరు అప్లై ఇక్కడనే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు సపోర్ట్ డై క్యారెక్టర్స్ బెస్ట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. మనం రీప్లేస్ చేయాలంటే మనకు ఫాంట్స్ ఇక్కడ నుంచి పాసిబుల్ కావడం జరగదు కాబట్టి మీరు ఇక్కడ నుంచి సపోర్ట్ డై క్యారెక్టర్స్ ఆప్షన్ని మీరు చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సమ్ సెట్టింగ్స్ అయితే చేసుకోమంటుంది అన్నమాట. ఇది రియల్మీ కాబట్టి మనకు నోటీస్ అయితే ఇచ్చి మనకు సింపుల్గా మీరు సెట్టింగ్లోకి వెళ్ళేసి మీరు ఈ ప్రజెంట్ ఇండియా కాకుండా మీరు మయన్మార్ని చూస్ చేసుకొని సపోర్ట్ డై క్యారెక్టర్స్ని అప్లై చేసుకోమంటుంది అన్నమాట. అలాంటప్పుడు ఆటోమేటిక్గా ఈ ఫాంట్స్ అయితే మనకు ఇక్కడ నుంచి అప్లై కావడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్తో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మీరు సెర్చ్ అయితే చేసుకోండి, లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్ అని ఈ విధంగా సెర్చ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు లాంగ్వేజ్ అండ్ రీజన్ ఆప్షన్ మీరు ఈ విధంగా సెర్చ్ చేసుకున్న తర్వాత సెట్టింగ్ ఆప్షన్లో ఇక్కడ మనకు రీజన్ వచ్చేసి ఇండియా అయితే ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ మీకు మయన్మార్ ఆప్షన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఆ మయన్మార్ ఆప్షన్ని చూస్ చేసుకున్న తర్వాత సపోర్ట్ డై క్యారెక్టర్స్ ఆప్షన్ మీకు ఇక్కడనే కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా దీన్ని మీరు అనేబుల్ చేసుకోవాలి ఉంటుంది అనమాట. ఇలా మనం అనేబుల్ చేస్తామో లేదో ఆటోమేటిక్గా నాకు ఓల్డ్ ఫాంట్ ఏదైతే నేను అప్లై చేశానో అది ఆటోమేటిక్గా అప్లై కావడం జరుగుతుంది. కాబట్టి మనకు కావాల్సింది ఈ ఫాంట్ కాబట్టి సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి మీరు అప్లై పైన క్లిక్ చేసి సింపుల్గా సపోర్ట్ డై క్యారెక్టర్స్ పైన ఈ విధంగా క్లిక్ అయితే చేసుకొని మనకు చిన్న చిన్న యాడ్స్ అయితే వస్తుంటాయి, వాటిని ఇగ్నోర్ చేయవలసి ఉందన్నమాట. డ్రాఫ్టర్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు సెటప్ చేసుకున్న తర్వాత ఇలా కాదు మేము స్పెషల్గా కొన్ని వేరే ఫాంట్స్ని నెక్స్ట్ లెవెల్లో మేము అప్లై చేసుకోవాలంటే ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఇక్కడనే డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. దీంట్లో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిస్క్రిప్షన్లో ఇంకో ఫైల్ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నేను ప్రజెంట్ యూజ్ చేస్తున్న ఫాంట్ యొక్క ఫైల్ యొక్క లింక్ మీరు అక్కడ నుంచి సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు. నేను ప్రజెంట్ అయితే డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేస్తున్నాను. అది మీకు 5lakhs గర్ల్స్ పేరుతో ఆ ఫాంట్ స్పెషల్గా ఉంటుందన్నమాట. నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకొని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా నేను డౌన్లోడ్ నుంచే దాన్ని ఇన్పుట్ అయితే చేసుకోవడం జరిగింది. కాబట్టి సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ ఫాంట్ నేను అప్లై చేయాలనుకుంటాను. ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఇది యాడ్ అయితే కావడం జరిగింది జడ్ ఫాంట్స్లో. సింపుల్గా ఇక్కడ నుంచి మీరు ఏమీ పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు. జస్ట్ మనం ఇంతకుముందు చేసాం కదా అలాగే ఉంటుంది అన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్. సింపుల్ ఇక్కడ చూసుకోవచ్చు ఎక్స్ట్రాక్ట్
ఆల్ పైన క్లిక్ చేసి మీరు డన్ పైన క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ ఫాంట్ ఆటోమేటిక్గా మన యొక్క మొబైల్లో అప్లై కావడం జరుగుతుంది. చిన్న చిన్న యాడ్స్ వస్తుంటాయి, మాత్రం వీటిని మీరు ఇగ్నోర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. దెరాఫ్టర్ ఇక్కడ నుంచి మీరు అప్లై ఇవ్వడం క్లిక్ అనేది చేసుకోండి. సపోర్ట్ డై క్యారెక్టర్స్ మన క్లిక్ అనేది చేసుకొని ఆన్ ది స్పాట్లో మీ యొక్క మొబైల్లో డైరెక్ట్ అప్లై కావడం జరుగుతుంది అన్నమాట. మీరు ఇక్కడ నుంచి నేను చెప్పాను కదా ఇంతకుముందు సపోర్ట్ డై క్యారెక్టర్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా మనం అప్లై చేసామో లేదో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ ఫాంట్ అయితే మనకు నెక్స్ట్ లెవెల్లో అప్లై కావడం జరిగింది. వన్స్ అప్లై అయిపోయిన తర్వాత మీకు డిస్ప్లే అండ్ బ్రైట్నెస్లో మీకు ఫాంట్ యొక్క సైజ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు లార్జ్ని చూస్ అనేది చేసుకొని తో పాటుగా ఆ డిస్ప్లే ఫాంట్స్ యొక్క ఆ ఫాంట్స్ ఉంటాయి చూడండి, ఆ ఫాంట్ని మీరు టోటల్గా ఈ విధంగా అయితే పెంచుకోండి పెద్ద మొత్తంలో. అలాంటప్పుడు మీకు సూపర్ లెవెల్లో కనిపిస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు చూసుకోవచ్చు ఫాంట్స్ అన్ని ఆటోమేటిక్గా ఒకే ఒక్క క్లిక్తో మన యొక్క మొబైల్లో అప్లై కావడం జరిగాయి అన్నమాట. ఈ రేంజ్లో మీరు ఒకే ఒక్క క్లిక్తో మీరు ఎవరితో చాటింగ్ చేసినా ఏం చేసినా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్, పైగా ఆ అప్లికేషన్తోనే మనకు పాసిబుల్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి చాలా ఈజీగా మీరు ఒకే ఒక్క క్లిక్తో ఇలా నెక్స్ట్ లెవెల్లో మీకు సంబంధించిన మొబైల్ యొక్క ఫాంట్స్ని మీరు చేంజ్ చేసుకొని యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.